మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వృక్షో రక్షిత రక్షితః అంటారు. వృక్షాలని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని. కానీ కొన్ని రకాల వృక్షాలు మాత్రం మానవ మనుగడకి తీవ్ర చేటును తీసుకువస్తాయి అంటున్నారు. అయితే కోనోకార్పస్ మొక్కలు కాకినాడ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ఉన్నాయి. అవి అందానికో ఆహ్లాదానికో పెంచుకున్నా అవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి అంటున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాము. సార్, ఈ చెట్లు అనేవి చాలా వరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 నుంచి 35 వేల వరకు ఈ వృక్షాలు ఉన్నాయి. అసలు దీనివల్ల ఏంటి ప్రమాదం? కోనోకార్పస్ అనేటువంటిది విషవృక్షాలుగా అంతర్జాతీయ సమాజం గుర్తించింది. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో గుజరాత్తో సైతంగా ఈ మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిర్మూలించేటువంటి ప్రక్రియ చేపట్టడం జరుగుతుందండి. ఈ కోనోకార్పస్ అనేటువంటిది 10 ఏళ్లలో పెరిగేటువంటి మొక్క 3 ఏళ్లకే దట్టంగా పెరిగిపోతుంది. ఇది కోన్ ఆకారంలో ఉంటుంది. చెట్టు ఎంత ఎత్తు ఉంటుందో చెట్టు వేళ్ళు భూమి లోపలికి 3 రెట్లు లోతుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ భూగర్భంలో ఉన్నటువంటి జలాలు మట్టి పొరల్లోకి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఈ వేళ్ళు అడ్డగించి ఈ నీటిని పూర్తిగా ఇవే పీల్చుకుంటాయి. పైగా ఈ చెట్లు ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. చాలా ప్రమాదకరం. ఈ చెట్ల మీద కాకులు కానీ పిచ్చుకలు కానీ ఎటువంటి పక్షులు కూడా వాలవు. పక్షులు కూడా గూళ్ళు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఈ చెట్ల యొక్క పుప్పొడి గాలిలో కలిసి అవి శ్వాస పీల్చుకునేటువంటి మనుషుల యొక్క శ్వాసనాళాల్లోకి చేరి శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసాన్ని, కంటి జబ్బుల్ని, చర్మ వ్యాధుల్ని, దద్దుల్ని కలిగించేటువంటి ప్రక్రియని కలుగజేస్తుంది. సార్, ఈ వృక్షాలు చాలా ప్రాంతాల్లో బ్యాన్ చేస్తారు. కానీ మన ఏరియాకి వస్తే కనుక ఇలాంటివి విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. అవి పార్కుల్లో కానివ్వండి, ఎక్కువగా జనావాసాలు ఉండే ప్రాంతాల్లో ఈ వృక్షాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రమాదం అని తెలిసిన ఎందుకు బ్యాన్ చేయడం లేదంటారు? గతంలో చెట్లు మేకలు, ఆవులు, గేదెలు తింటాయనేటువంటి ఉద్దేశంతో ట్రీ గార్డులు పెట్టి ఈ చెట్లని నాటించేవారండి. కానీ ఈ కోనోకార్పస్ అనేటువంటి చెట్లు ఆకుల్ని గేదెలు కానీ, ఆవులు కానీ, పశువులు కానీ, మేకలు కానీ ఏవి కూడా తినవండి. అందుచేత ఖర్చు కలిసి వస్తుందని చెప్పి ప్లాస్టిక్ మెస్ తోటి ఈ మొక్కల్ని విరివిగా నాటించేశారు. దట్టమైన గ్రీనరీ ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు ఆశించారు. కానీ ఇవి పర్యావరణానికి, ఈ ప్రజారోగ్యానికి హానికరం కలిగించేటువంటి విషయం తెలిసిన తర్వాత నిమ్మకుండిపోయారు. కారణం ఏంటంటే వేలాదిగా నాటిన మొక్కలు ఈ రోజున తీయించేస్తే మరి ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తిరిగి మరలా మనం మొక్కలు పెంచలేమనేటువంటి పరిస్థితిలో వాటిని అట్లా వదిలేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారండి. అంటే ఇప్పుడు పూర్తిగా వీటినైతే తీసే పరిస్థితి లేదా అండి? దీని మీద కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఒక వినతి పత్రాన్ని పౌర సంక్షేమ సంఘం దాఖలు చేస్తే వారు కాకినాడ నగరపాలక సంస్థకి దీని మీద అధ్యయనం చేసి రిపోర్ట్ ఇమ్మని చెప్తే చాలా హాస్యాస్పదమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు. ఒక ప్రముఖ దినపత్రికను పేర్కొంటూ ఆ పత్రికలో ఒక తేదీలో దీని మీద ఒక ఆర్టికల్ వచ్చిందని, దాన్ని బట్టి ఇవి హానికరం కాదని వారు చెప్పారు. ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. వృక్ష శాస్త్రజ్ఞులు, అదేవిధంగా ఉద్యానవన శాఖ, వైద్యులు, పర్యావరణవేత్తల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున సమాచారం కావాలంటే ఇంటర్నెట్లో ఏ దేశ సమాచారం అయినా, ఏ రాష్ట్ర సమాచారం అయినా వెబ్సైట్లో దొరుకుతుంది. వాటి ద్వారా తెలుసుకోవాలి. వారిచ్చిన సమాచారం ప్రకారంగా ఆ దినపత్రిక పేరు చెప్పట్లేదు కానీ ఆ దినపత్రికలో స్టేట్ ఎడిషను, జిల్లా ఎడిషను, అదేవిధంగా ఆదివారం ఎడిషన్ అన్ని ఎతికినా సరే కూడా ఎక్కడ కూడా ఆర్టికల్ లేదు. ప్రజల్ని పూర్తిగా తప్పుదో పట్టించారు. ఏడోకుల చెట్ల దగ్గర అయితే మేము బోర్డులు పెడతాం, ఈ చెట్ల దగ్గర శీతాకాలంలో మసలకండి అని చెప్పి చాలా హాస్యాస్పదమైనటువంటి సమాధానం ఇచ్చారండి. ఏడోకుల చెట్లు అంటే ఇవేనండి. కాకినాడ నగరంలో ప్రతి పార్కులోనే పిల్లలు ఆడుకునే ప్రదేశాల్లో ఉన్నాయి. చాలా ప్రమాదం. గర్భిణీలు ఈ చెట్ల దగ్గర శీతాకాలంలో మసిలితే ఖచ్చితంగా గర్భస్రావానికి గురయ్యేటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఇది వైద్యులు చెప్పినటువంటి విషయం. అదేవిధంగా ఈ కోనోకార్పస్ మొక్కల్ని, ఈ ఏడోకుల చెట్లని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ తొలగించే ప్రక్రియ తీసుకోవాలని, తొలుతగా కాకినాడ నగరం నుంచే ఈ కోనోకార్పస్ 35,000 మొక్కలున్నాయి. 150 వరకు ఈ ఏడోకుల చెట్లున్నాయి. వీటన్నింటినీ తొలగించే కార్యక్రమం తీసుకోవాలని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పౌర సంక్షేమ సంఘం
రిజిస్టర్ ద్వారా ఒక లేఖను పంపించడం జరిగింది. తొలుతగా వారు పర్యావరణ హితం కోసం, ప్రజారోగ్య సంక్షేమం కోసం ఈ కోనోకార్పస్ విషవృక్షాలని, ఈ యొక్క ఏడాకులు అనేటువంటి డెవిల్ ట్రీస్ ని తొలగించే కార్యక్రమం తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. సో చూసారు కదండి, ఈ వృక్షాలు చాలా ప్రమాదమని తెలిసినప్పటికీ కూడా బ్యాన్ చేయడం లేదు. అయితే సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు గారు ఈ చెట్లను పూర్తిగా నిర్మూలించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఈ చెట్లు ఎక్కడున్నా సరే వాటిని తీసి అదే ప్రాంతంలో వేరే మొక్కలను నాటాలంటూ కూడా ఇప్పటికే కలెక్టరేట్ లో వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి స్పందన లేదంటూ కూడా ఆయన చెబుతున్నారు. ప్రజా ఆరోగ్యానికి హాని చేసే ఇలాంటి వృక్షాలని తొలగించాలని, దీనికి సంబంధించిన అధికారులు కూడా దీని మీద చొరవ చూపాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.